విజయబాబు గారు, ఈ యాత్ర గురించి ముందుగా మాట్లాడుకొని యాత్రకి పవన్ కళ్యాణ్ రాననడం, మళ్ళీ వస్తానడం, రాను రాను అంటూనే చిన్నది అనేదో పాట ఉంది. ఆ పాట గుర్తొచ్చేలా చేయటం, ఇది దీనికంటే ముందు అసలు ఈ యాత్ర వల్ల ఉపయోగం ఏంటి? ఈ యాత్రతో ప్రయోజనం ఏంటి? అసలు ఈయన చేసిన యాత్ర అనేది ఒక క్రెడిబిలిటీ ఉందా దీనికి? అసలు ఈ యాత్రను చేస్తున్న సమయంలో పూర్తయిన సందర్భంలో ఇప్పుడు ఈ సాయంత్రం ఏదో పూర్తయిపోతుందంట, రేపు ఎల్లుండో దానిపైన ఒక సభ కూడా పెట్టుకుంటున్నారు. అయితే ఇన్ని రోజులు చేసినటువంటి పాదయాత్ర పైన ఏం సాధించాడు, దీని నుంచి తన తండ్రికి ఏం చెప్పబోతున్నారు, ప్రజల నుంచి ఇది తీసుకున్నా, నేను ఈ ప్రజలకు ఈ వర్గాలకి కష్టం ఉందను, ఈ వర్గానికి ఈ మేలు చేయాలను, దీనిపైన తనకి ఇలాంటి వ్యూహం ఉందను, దీనిపైన ఇలాంటి ప్రణాళిక ఉందను, ఇలాంటి లేకపోతే హామీలు ఇవ్వాలను ఏమన్నా చెబుతారంటే అది కాదట. ఆయన ఇన్ని రోజులు చేసినటువంటి పాదయాత్రతో ఏం సాధించారు, తండ్రికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారనేది ఆయనే చెప్పినటువంటి ఆయన మాటల్ని విన్న తర్వాత మీరు విశ్లేషించండి సార్. ఒక్కసారి లోకేష్ బయట ప్లే చేయండి ప్లీజ్. 20వ తారీఖు బాబు గారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా? బాబు గారికి 20వ తారీఖు నేను ఏమి ఇస్తున్నాను అనుకుంటున్నారు? ఏం గిఫ్ట్? నీకేం తెలుసా బా? నీకు చెప్పలేదు భరత్. తోడల్లుడికి అన్ని తెలుసు అనుకుంటున్నాడు. చెప్పండి. నో నో నో, ఎర్ర బుక్కు, ఎర్ర బుక్కు. ఊరూరు పబ్లిక్ మీటింగ్ లో ఎర్ర బుక్ చూపించాను. ఆ ఎర్ర బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇది అసలు విషయం. సార్ విజయబాబు గారు, ఇన్ని రోజులు పాదయాత్ర చేసి తన తండ్రికి గిఫ్ట్గా ఆయన ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని ఏదన్నా ఇస్తారేమో, వాళ్ళకి మేలు చేసేలా ఉంటుందేమో అనుకుంటే ఒక ఎర్ర బుక్ తయారు చేశాడట. ఆ ఎర్ర బుక్లో కొన్ని పేర్లు ఉన్నాయట, ఆ లిస్ట్ ఇస్తాడట. దానికోసం యాత్ర చేసినట్టుగా కనిపిస్తోంది ఫైనల్గా. మరి చూడండి, ఇప్పుడు మీకు దీనివల్ల ఏం ప్రయోజనం అంటారేంటి? మీరు అక్కడ ఆడియన్స్ చూశారు, వాళ్ళు నవ్వుతున్నారు, మీరు నవ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విపరీతమైనటువంటి ఎంతసేపు అంత సీరియస్ గా సాగాల్సిన అవసరం ఏముందండి? కాస్త వినోదం కూడా అవసరం కదా. అందుకని పాదయాత్ర ద్వారా ఏం సాధించారు అని అంటే, తీవ్ర ఉద్రిక్తతలతో ఒక పరస్పరం ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ, తర్వాత వాళ్ళ తైనాతి మీడియా లేనిపోని అవాకులు చెవాకులు సృష్టించినటువంటి దీంట్లో ఈయన పాదయాత్ర అనేటువంటిది కాస్త హాయిగా ఒక ఉల్లాసం, అంటే వేసవి కాలంలో తీవ్ర ఉక్కపోత తర్వాత చిరుజల్లులు పడితే ఎలా ఉంటుందో అలాంటి రాజకీయ హాస్యాన్ని కావలసినంత పుష్కలంగా పండించాడు ఆయన. చూడండి, చివరిగా కూడా వాళ్ళకి పిసి పెడుతున్నాడు. పిసి పెట్టి ఏంటి అని అంటే, ఎర్ర బుక్ అనగానే వాళ్ళంతా గొల్లు నవ్వుతున్నారు. అంటే దానికి ఒక ఇండైరెక్ట్ సౌండ్ వెళ్ళిపోయింది, అది ఎర్ర బుక్క వెర్రి బుక్క అనేది. కాబట్టి ఇంతటి హాస్యాన్ని పండించినటువంటి హాస్య నటుడు దీనికి ఇంకొక అదనపు ఆకర్షణ ఏంటంటే, నిజంగానే అది కరెక్ట్ కాంబినేషన్ అండి. కారణం ఏంటంటే, ఒక్కడే పాపం ఒంటరిగా ఇంతవరకు హాస్యాన్ని పండిస్తూ తిరిగాడు. ఈ జనరేషన్ కి తెలియదేమో గానీ మనం కూడా చూసాం మూకీ చిత్రాలు, బ్లాక్ అండ్ వైట్ మూకీ చిత్రాల్లో స్టాన్ లారెల్ అండ్ ఆలివర్ హార్డీ అని, సింపుల్ గా లారెల్ అండ్ హార్డీ అంటారు వాళ్ళని. ఈ లారెల్ అండ్ హార్డీ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎంత హాస్యాన్ని పండించారండి. ఇప్పుడు వీళ్ళ పర్సనాలిటీస్ కూడా చూసుకుంటే, రేపు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగునాట ఒక లారెల్ అండ్ హార్డీ లాంటి జంటని మళ్ళీ మనం చూడబోతున్నాం అనేది నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఎంత హాస్యాన్ని అయినా కూడా వీళ్ళు అయితే అవి మూకీ చిత్రాలు, వీళ్ళు మాట్లాడేమో బూతులు మాట్లాడతారు కాబట్టి రాజకీయ బూతులు, వీళ్ళ యొక్క కాంబినేషన్ ని బూత్ కాంబినేషన్ కింద మనం చూసుకోవచ్చు. కానీ మొత్తంగా అయితే కావలసినంత హాస్యాన్ని మాత్రం వాళ్ళు అందించగలరని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈయన రాననడం మళ్ళీ వస్తాననడం ఏంటి సార్? ఈ మతలబ్ ఏమన్నా ఏమర్థం అవుతుంది? దానికి సంబంధించి నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఏమిటి అన్నట్లయితే, అది కూడా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఒక సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. వీళ్ళేమో మరి పదే పదే నా మీద ఒత్తిడి చేస్తున్నారు, సీఎం అని సభల్లో అరుస్తున్నారు. అందుకని ఒక పని చేయండి, నాకు ఒక సంవత్సరం సీఎం గా అవకాశం ఇస్తానని చెప్పండి, చెప్తే బాగుంటుంది. అప్పుడు మనకి ఇంకో కొంచెం కనెక్ట్ అవుతారని అంటే, అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది, అట్లా వద్దు అని చెప్పని అన్నాడు. దాంతో అట్లయితే నేను రావడం కుదరదు, మిగతా విషయాలు మన కంటిన్యూషన్ ఉంటుంది కానీ
ఈ సభలు పాలు పంచుకోవడం అనేది సాధ్యం కాదని అన్నప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏం చేశారంటే దాన్ని ఆయనకి పాపం తొందరపాటు ఎక్కువ కదా, పార్టీ లేదో ఏదో ఇంకేదో బూతులు కూడా తిడతాడు కదా అవసరం అయితే వాళ్ళ పార్టీని. ఆ రకంగా గమనం తొందరపడి నోరు జారిన తర్వాత ఈ పరిస్థితి మళ్ళీ చేయి దాటేటట్టు ఉందని మీకు గతంలో గుర్తుందో లేదో, అంతా పవన్ కళ్యాణ్ తన మద్దతు కోసం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇదే లోకేష్ ఏం చేశాడంటే ఏదో ఫిగర్ ఒక డిమాండ్ ఒక ఫిగర్ కి సంబంధించి అంతా మరి అది ఇదని ఏదో నోరు జారితే అది వాళ్ళ అంతఃపురంలో ఉన్నటువంటి పని వాళ్ళ ద్వారా సిబ్బంది ద్వారా ఇది డైరెక్ట్ గా వితరణకి చేరింది పవన్ కళ్యాణ్కి. దాంతో ఏం చేశాడు, చెలరేగిపోయి అప్పటి వరకు కూడా వాళ్ళకి పాజిటివ్ గా ఉన్నాడు మీటింగ్ పెట్టి చడామడా ఇచ్చాడు తెలుగుదేశం పార్టీని. ఇది చాలా మంది గుర్తుండేది. జనాలు కూడా స్టన్ అయిపోయారు, ఇదేంటి నిన్నటిదాకా పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడని. కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన కాపు సామాజిక వర్గం అనేటువంటి వాళ్ళు ఆనందించారు కూడా ఆ సందర్భంలో. అయితే చంద్రబాబు నాయుడు గారు నెత్తి నోరు బాదుకొని అంతా సెట్ చేసి పెడితే మొత్తం ఇదంతా చండాలం చేసి పెట్టాడని అప్పుడే కదా మనం అనేక సార్లు ఇదే డిబేట్ లో చెప్పుకున్నాం. ఈ లింగంలోని ఇతన్ని పట్టుకొని వెంకటేశ్వర స్వామి సాక్షిగా దేవాలయంలో ఏదో పూజా కార్యక్రమాన్ని తీసుకెళ్లి నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరికి రాజీ చేయటం, ఆ దేవాలయ ప్రాంగణంలో నమ్మకం కుదిరించడానికి ఇదంతా కూడా జరిగిన చరిత్ర. అదే రకంగా మళ్ళీ తిరిగి ఇవాళ కూడా స్క్రోలింగ్ వచ్చింది చాలా వాటిలో, నేను అనుకుంటాను 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడంలో కారణం ఏంటంటే 2014 ఎన్నికల సమయంలో వెళ్ళారు, అప్పుడు పొత్తులు పెట్టుకుని కన్విన్స్ చేయడం కోసం మళ్ళీ వెళ్ళాడు. సరే వాళ్ళకి ఏం కుదిరిందో తెలియదు కానీ దాని మీద మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఏమని ఏం జరిగి ఉంటుంది, ఏం చేసి ఉంటారు అంటే మీకు పవన్ కళ్యాణ్ ని దగ్గరుండి చూశారు, అనుభవం కూడా ఉంది. ఏం జరుగుండొచ్చు లోపల అనుకుంటున్నారు? రానన్న వ్యక్తి వస్తానడం వెనుక మతలబ్ ఏంటి, ఏం జరుగుండొచ్చు? అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ వ్యవహారం అంతా కూడా అంగీకారం అయ్యాక పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఆల్రెడీ తన వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమని, నేను 10 సంవత్సరాలు ఎంఓయూ రాసుకున్నాను, ఏది కాడి మోస్తాను, తెలుగుదేశం కాడి మోస్తానని. సో నాతో పాటు కాడి మోసేవాళ్ళు నాతో పాటు ఉండండి, అందుకు సిద్ధంగా లేనటువంటి వాళ్ళు బయటికి పోండి, వాళ్ళ వైసీపీ కోవర్ట్ల కింద ట్రీట్ చేస్తానని ముందే చెప్పేసిన తర్వాత ఇప్పుడు జరిగిన చర్చలు ఏంటంటే మా వాళ్ళని ఎంతమందిని బకరాలు చేయమంటారు. మీకు మన హైదరాబాద్ పాత నగరంలో ఒకసారి బక్రీద్ సమయంలో చూసినట్టయితే పెద్ద మొత్తంలో ఈ బకరాలన్నిటిని కూడా అక్కడ పెడతారు బక్రీద్కి. ఆ విధంగా తెలుగుదేశం ఈ జనసేనలో పాపం బ్లైండ్ గా నమ్మి 10 సంవత్సరాలుగా జెండాలు మోస్తున్నటువంటి వాళ్ళు, జేజేలు కొడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి యొక్క ఆశ ఏంటంటే తమకి ఏదో రకంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొత్త వాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి ఏ రకంగా అయితే ఎమ్మెల్యే సీట్లు అవన్నీ వచ్చాయో తమకు కూడా అలా వస్తాయని చెప్పని ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే నేను మా వాళ్ళని ఎంతమందిని బకరాలను చేయాలో చెప్పండి, పూర్తిగా తెలుగుదేశం నుంచి మీ వాళ్ళు ఎంతమంది త్యాగం చేస్తారో చెప్పండి అని అటు నుంచి త్యాగం గురించి ఇటు నుంచి బకరాలు చేయడం గురించి చర్చలు జరిగాయి. కానీ ఇక్కడే గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఏంటంటే మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మీరు కాపు వర్గం కోసమే కదా ఈయన వెనకాల వ్యామోహం పడుతున్నాడు. కానీ కాపు వర్గం గతంలోనే ఆల్రెడీ ఈ పవన్ కళ్యాణ్కి ఆదిలో మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి ఎప్పుడైతే ఇతని నిజస్వరూపం తెలిసిందో చివరికి కాపులు అధికంగా ఉండేటువంటి చోట కూడా పవన్ కళ్యాణ్ సైతం ఓడించారంటే వాళ్ళు ఎంత చైతన్యవంతులు అనేటువంటిది ఆ ప్రాంతంలో ఆలోచించుకోండి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ నా వెనక ఉన్నారు, గంప కొత్తగా మీకు అందరినీ అప్పచెప్తానని అంటే వాళ్ళు కోరుకున్నది ఏంటి, హరిరామ జోగయ్య గారితో సహా అన్నది ఏంటంటే నువ్వు నాయకుడిగా ఎదుగు, నువ్వు సమరం చేయి, కథన రంగంలోకి దూకితే మేమందరం మద్దతు ఇస్తామంటే కథన రంగంలోకి దూకమంటే కాడి మోస్తానని చెప్తున్నాడు ఆయన. టీడీపీ కాడి మోస్తాను, అది కూడా 10 ఏళ్లు మోస్తాను, కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు ఊడిగంచేయండి అంటే అంత ఆత్మగౌరవం చంపుకొని ఆత్మాభిమానం లేకుండా ఇతని వెనక వెళ్లే పరిస్థితి లేదు అనడానికి గతంలో జరిగినటువంటి ఎన్నికలే ఉదాహరణ. కాబట్టి ఇవాళ జరిగేది ఏంటంటే పుట్ట నిండా పొలసలు అంటారు కదా, అటు గోదావరి జిల్లాలో సీట్లు వస్తాయి, చాలా యాక్టివ్ గా ఉంటాయండి. ఈ గంప నిండా పొలసల లాంటి కాపుల ఓట్లు నీకు తీసుకొస్తానని గంప నెత్తి మీద పెట్టుకొని వెళితే చివరికి అందులో మిగిలేది ఖాళీ గంపే. ఎందుకంటే వాళ్ళు అంత యాక్టివ్ గా ఉంటారు తప్ప సెల్ఫ్ రెస్పెక్ట్ ని తాకట్టు పెట్టి ఈ వెనకాల గుడిగం చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు
అనే పాయింట్కి వస్తున్నానండి. ఒక్క నిమిషం నన్ను అలో చేయండి. ప్లీజ్. ఎందుకు లేదు అన్నట్లయితే ఇక్కడ 2 పాయింట్లు మనం మాట్లాడుకోవాలి. అనివార్యంగా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వల్ల మనం కూడా పదే పదే కులాల గురించి ఎంబరాసింగ్ గా ఉన్నా కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్క విషయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కాపులకి ఉన్నటువంటి పంచాయతీ ఏమైనా ఉందండి? ఏ కోణంలోనైనా ఒక్క పాయింట్ లో లేదు. అదే చంద్రబాబు నాయుడు గారికి కాపులకు ఉన్న పంచాయతీ గురించి మాట్లాడుకోవాలంటే అనేకం ఉన్నాయి. రంగా హత్య దగ్గర నుంచి, రంగా హత్యానంతరం ఆ పేద అమాయకులైనటువంటి కాపుల మీద వందలాది మంది మీద పెట్టిన కేసుల గురించి, రైల్వే ముద్రగడ పద్మనాభం గారిని హింస పెట్టడం దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మహిళల మీద దాడులు చేయడం దగ్గర నుంచి, ఆ తర్వాత తదనంతరం రైలు దహనం కేసులో కేసులు పెట్టడం గురించి, తదనంతరం ఆ కాపులకి ఏదో చేస్తాను అది చేస్తానని మొండి చేయి చూపించడం దగ్గర నుంచి, అక్కడ ఉన్నటువంటి చందు సాంబశివరావు లాంటి మేధావుల దగ్గర నుంచి అనేక మంది కాపులకి మొండి చేయి చూపించడం దగ్గర నుంచి, మంత్రి పదవులు కాపులకు ఇవ్వకుండా అమాయకుల నోట్లో నాలికలైనటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారు లాంటి వాళ్ళు ఆయనే వాపోయాడు. కానిస్టేబుల్ని కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితిని, అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరికి ఇచ్చి విధించినటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఇలా 1,00,000 కారణాలు కాపులకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడని చెప్పడానికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి చెప్తే ఇతగాడు కక్కేటువంటి విషం గాని విద్వేషం గాని నిజంగా వాస్తవంగా కాపులకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అన్నట్లయితే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, తదనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆయన కోట్లాది రూపాయలు ఇచ్చారు. డీబీటీ కింద కోట్లు ఇచ్చారు, నాన్ డీబీటీ కింద కోట్లు ఇచ్చారు, విద్యార్థులకి వాళ్ళకి అనేక మందికి చేశారు. తర్వాత బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, మన ఈయన డిప్యూటీ సీఎం, తర్వాత వైజాగ్ మినిస్టరు, ఇట్లా ఒక మన పేరుని నాని, అలా ఉద్దండులైనటువంటి వాయిస్ ఉన్నటువంటి నాయకులు అనేక మందికి ఆయన సముచితమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చి అనేక మందికి ఆయన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క కారణం కాపులు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు నేను చెప్పిన 1,00,000 కారణాలు చంద్రబాబు గారికి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇతను అమ్ముడుపోయాడు కదా అని చెప్పని ఇతని వెనక వచ్చి అంటే ఇవన్నీ ఒక పక్కనైతే సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా చూసుకుంటే దశాబ్దాల కాలంగా వీళ్ళ యొక్క ఫ్యూడల్ పదఘట్టనల కింద నలిగిపోయి కనలిపోయి ఛిద్రమైనటువంటి అవమానాలకు గురైనటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. వాళ్ళ అలాంటివన్నీ కూడా మర్చిపోయి ఇవాళ ఈ సోకాల్డ్ నిలకడలేనటువంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు, పిలిపిచ్చాడు. కాబట్టి గంప కొత్తగా మనం అందరం కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అని, మన ఓట్లని అన్నిటినీ కూడా చంద్రబాబు గారి పాదాల దగ్గర పెట్టి ఆయనకు నమస్కరిద్దామంటే వాళ్ళు సిద్ధంగా ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి మీరు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా చెప్పండి. రైట్ ఇటు చూసుకున్నా కూడా.